ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతికి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఆన్లైన్లో తరగతి వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరునికి చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాట్సాప్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, అది స్టేటస్లో కూడా చూస్తున్నారు. కానీ మరి ఈ యొక్క యూట్యూబ్లో, ఫేస్బుక్లో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరికొంతమంది చూడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవునికి వాక్యం మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేసుకుంటున్నాం. గతించిన శుక్రవారం నుంచి ఇంతపర్యంతము మీ మహాదయ చేత, కృప చేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడి రాత్రి సమయంలో ప్రియమైన మీ బిడ్డతో కలిసి ప్రార్థించడానికి మీరు అనుగ్రహించిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి సహోదరులను కూడా మీరు ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి. వారి కుటుంబ సభ్యులు కూడా దీవించి కృపతో మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఈ రాత్రి పగటి సమయంలో జరిగినటువంటి తరగతులు మీరు ఆశీర్వదించారు. రాత్రికి జరుగుతున్నటువంటి బైబిల్ తరగతుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కృప, మీ కాపుదలు ఇచ్చి మీ నామహిమపై జరిగించుకుంటారని మనం చేసుకుంటున్నాను. ఇంతపర్యంతము కీర్తన ద్వారా స్థుతి పొందారు. ఈ సమయంలో నాకును మాకును కావాల్సిన ఆత్మీయ ఆహారము మీ యొక్క లేఖనాలను బట్టి మీరు అందించి మీ నామనిగా మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనని పెట్టుకుంటున్నాం. పరలోక తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. గత వారంలో మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి? దేవుడు సకల యుగాల్లో రాజు. వెరీ గుడ్. చిట్మారికి బాగా జ్ఞాపకం ఉంది, సంతోషం. సకల యుగాల్లో దేవుడు రాజు. పితృల యుగంలో దేవుడే రాజు, ధర్మశాస్త్ర యుగంలో ఉన్న దేవుడే రాజు, క్రైస్తవ యుగంలో కూడా. అంచేత పిలాతు దగ్గర యేసుప్రభు అన్నాడు, యూదుల రాజు నువ్వేనా అని పిలాతు అంటే, అవును నేను నీవు అన్నట్టే అన్నాడు. రాజు గురించి మనం ఆలోచించేసాం. అయితే ఈ దినాన్ని పరిశుద్ధ గ్రంథము ఇది దేవుని గ్రంథమే అనడానికి ఆధారాలు ఏమైతే ఉన్నావో వాటిని మనం ఆలోచించేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇది మనుషుల చేత రాయబడేది కాదు, మానవ కల్పిత సిద్ధాంతాలు ఇందులో లేవు. దేవాది దేవుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే దీన్ని రాయించాడు. ఇది బైబిలు దేవుని గ్రంథము అనడానికి ఆధారాలు ఏవైతే ఉన్నావో ఈ రాత్రి సమయంలో మనం ఆలోచించేటానికి ప్రయత్నం చేద్దాం. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుతున్నాను. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్నవారు. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఎత్తును బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. ఎవరి మూలంగా పలికారు? దేవుని మూలంగా పలికారు. మనుషులే పలికింది, కానీ ఎవరి మూలంగా పలికారు? 40 మంది గ్రంథకర్తలు 1600 సంవత్సరాల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. వేర్వేరు జాతుల వారు, వేర్వేరు దేశాల వారు, వేర్వేరు భాషల వారు, కానీ అందరి యొక్క అభిప్రాయం కూడా ఒకటే అనేటువంటి విషయం. గ్రంథకర్తలు. అదే తిమోతి 2వ పత్రికలో తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము
16-17 వచనాల్లో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్టు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చాతుర్విధ ప్రయోజనాలు, 4 విధాలైన ప్రయోజనాలు లేఖనాన్ని బట్టి మనం పొందుతున్నాం. ఏమిటది? ఉపదేశించడం, ఖండించడం, తప్పుదిద్దడం, నీతి యందు శిక్ష చేయడం. ఈ 4 ప్రయోజనాలు దేవుని యొక్క లేఖనాన్ని బట్టి మనం పొందగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన కలిగి ఉండాలి. అయితే బైబిల్ గ్రంథం మానవ కల్పితము కాదు, ఇది కేవలము దేవుని యొక్క ప్రేరణతో వ్రాయబడ్డది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అపొస్తలుల కార్యాలు 1-16 వచనంలో ఒకటి తన ఊహను బట్టి అపొస్తలుల కార్యాలు 1-16 వచనం, 1-16 వచనంలో యూదాల గురించి రాయటం జరుగుతుందట. యూదాల గురించి యేసును పట్టుకున్న దావీదు, యేసు పట్టుకున్న వారికి త్రావ చూపిన యూదాల గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం కలిగిన లేఖనం నెరవేరవలసి ఉండేది. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచయంలో. అంటే ఈ లేఖనం ముందే ప్రవచించడం జరిగింది. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని శాస్త్రులు పరిచయాలకు పట్టిస్తాడు అనేటువంటి విషయాన్ని ముందుగానే పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అదే 28వ అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయము 26-27 వచనాల్లో యెషయా గారు మాట్లాడేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. 28వ అధ్యాయము 26-27 వచనాల్లో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కరులారా చూచి చెరులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వరకు స్వస్థపడనట్లు వారి హృదయం కురువి ఉన్నది, వారి చెవులతో మందముగా వీరి కన్నులు మూసుకొని ఉన్నారు. యెషయా గారి ద్వారా ప్రవచించిన ప్రవచనం నెరవేరుతుంది. వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, చూస్తున్నారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని వైపు వాళ్ళ చెవులు ఇవ్వలేకపోతున్నారు, దేవుని వైపు తిరిగి స్వస్థత పొందలేకపోతున్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే వాళ్ళ హృదయం కొవ్విపోయింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, బ్యాడ్ కొలెస్ట్రాల్ హృదయం చుట్టూ పెరిగిపోయింది. అంటే దేవుని మాటలు ఎక్కట్లా అనేటువంటి విషయాన్ని యెషయా గారు తెలియజేసుకుంటున్నారు. బైబిల్ మానవాతీతమైనటువంటి జ్ఞానం కలిగింది. మానవునికి అందనటువంటి జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సైన్స్కి సంబంధించిన ఆధారాల గురించి మనం ఆలోచన చేస్తే సైన్స్ కంటే ముందు పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడిందంటే రక్తమే ప్రాణానికి ఆధారం అని రాయబడింది. ఆదికాండం 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం, 9వ అధ్యాయం 4వ వచనంలో అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, మాంసము దాని రక్తంతో తినకూడదు, రక్తమే దాని ప్రాణం, రక్తమే దాని ప్రాణము, దాని ప్రాణం. రక్తం పోతే ప్రాణం పోతుంది. అవునా? మరి నీలాద్రి గారి హాస్పిటల్లో నన్ను చేసినప్పుడు 4 పాయింట్లు రక్తం ఎంత 11-12 పాయింట్లు కనీసం ఉండాలి. కానీ 13 ఉండాలి, 13 పాయింట్లు ఉండాలి. కానీ నాకు 4 పాయింట్గా ఉంది.
ప్రాణం పోయింది అనుకున్నా, దేవుని కృపను బట్టి బ్రతికించి తీసుకొచ్చాడు. అవునా? మళ్ళా 4 రక్తం ప్యాకెట్లు ఎక్కించాడు. 4 ప్యాకెట్లు రక్తం ఎక్కించిన తర్వాత అప్పుడు నాకు ప్రాణం నిలబడ్డది. దేవుని యొక్క కృప, ఆ డాక్టర్లో మంచి మనసు జ్ఞానం ఇచ్చి నడిపించాడు. రక్తమే దాని ప్రాణం అనేటువంటి విషయాన్ని ఈ సైన్స్ కనుక్కోక ముందే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది. లేవికాండము 17వ అధ్యాయము, లేవికాండము 17వ అధ్యాయం, లేవికాండము 17వ అధ్యాయం 10-11 వచనాల్లో, మరి ఇశ్రాయేలీయులు కుటుంబములలోనేమి మీలో నివసించి పరదేశులనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వారిని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. కాబట్టి మీలో ఎవడునో రక్తమును తినకూడదనియు, మీలో నివసించే పరదేశీయు రక్తం తినకూడదనియు నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించింది. రక్తమే ప్రాణమని సైన్స్కు తెలియక ముందే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. క్రింద ఏదైనా ఆధారం ఉందా? భూమికి ఆధారమేమి లేకుండా శూన్యంలో వేలాడుతున్నది అనేటువంటి విషయాన్ని యోబు గ్రంథం 26వ అధ్యాయము, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం. శూన్య మండలము పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వేలాడజేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించను. ఎంత గొప్ప దేవుడండి! మేఘాల్లో నీళ్లను బంధించేశాడంట. మేఘాలు చినిగిపోకుండా ఉంటాయి, నీటిని బంధించాడు. మరి మేఘం చేత వర్షం వచ్చేది. ఇది భూమి గుండ్రంగా ఉందని, భూమి శూన్యంలో వేలాడుతున్నదని ఇంకా సైన్స్ కంటే ముందు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అదే యోగ గ్రంథం 37వ అధ్యాయంలో 12-13 వచనాలు, ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘములను సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ, తన భూలోకం కొరకే కానీ, కృపచేతికే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేర్చు. అవునా? ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం. ఈ గోళాలన్నింటిలో కూడా, నవగ్రహాలన్నింటిలో కూడా, 9 గ్రహాల్లోనూ కూడా నివాసయోగ్యమైన భూమి మాత్రమే. ఇంకా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సైంటిస్టులు చంద్రమండలం వెళ్ళి అక్కడ మానవుడు నివాసం చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చూసి వస్తున్నారు. గ్రహాంతర వాసం అంటున్నారు. ఎక్కడ? దీంట్లో మనం నిన్నగాక మొన్న ఎన్ని రోజుల నుండి వచ్చింది ఆవిడ, సునీత చెప్పనమాట. ఆవిడ ఎక్కడ ఇద్దరు ఉన్నారు అక్కడ స్పేస్లో ఉండిపోయి కొన్ని రోజులు, కొన్ని నెలలు ఉండిపోయి వచ్చారు. కానీ అక్కడ మనిషి ఉండడానికి అవకాశం ఉందా? అవకాశం ఉంటే అది అక్కడే ఉండిపోతుంది. మరి అక్కడికి ఇక్కడి నుంచి ఏం సప్లై అవుతాయి? అక్కడికి పౌర సరఫరా ఏమైనా అవుతాయా? అక్కడే పండించుకోవాలి. మరి పండించుకోవడానికి ఏదో ఉంది. మానవుడు అనుకుంటున్నాడు ఏ గ్రహం భూమి మనుషులు నివాసించడానికి యోగ్యంగా ఉంటుందో పరీక్షిస్తున్నాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందే చెప్పేశాడు దేవుడు.
భూమి మాత్రమే వాసయోగ్యము మానవునికి. ఈ సత్యాన్ని యోగ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ఈ గ్రంథము ఇది ఊహించి రాసింది కాదు, ఇది మానవాతీతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దేవుని గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటున్నాం. సముద్రంలో మార్గాలు ఉన్నాయంట. ఇప్పుడు కనుక్కున్నారేమో వీళ్ళు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనంలో, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వారి పాదముల కిందని ఉంచి ఉన్నావు అంటాడు. సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని. సముద్రంలో వెళ్ళిపోతున్న మార్గాలు ఉన్నాయి. ఎవరు ఇస్తారు వాడు వెళ్ళిపోకూడదు. వాడని నడుపుకుని అగ్నిపర్వతాలు ఉంటాయి, పెద్ద పెద్ద అగాధాలు ఉంటాయి. అవునా? అలాగే అవి లేనటువంటి ప్రదేశం మీద మ్యాప్ మీద చూసి వాళ్ళు డైరెక్ట్ చేస్తూ ఉంటారు. వాడ నడిపే నాయకుడు వాడి ఇష్టానుసారంగా చుక్కాన్ని తిప్పుకోవడానికి వీల్లేదు. విమానం నడిపేటువంటి పైలట్ వాడి ఇష్టానుసారంగా నడపడకూడదు. కింద నుంచి సిగ్నల్స్ పంపిస్తూ ఉండాలి వాళ్ళు దీంట్లో వైర్లెస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్తారు ఈ కింది నుంచి ఇంత వేగంతో ఇన్ని కిలోమీటర్ల దూరం వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో అని కింద నుంచి డైరెక్షన్ ఇస్తే అప్పుడు వాడు నడిపించాలి. వాడి ఇష్టాంతరంగా బస్సు నడిపినట్టుగా నడపకూడదు. ఈ జ్ఞానాన్ని ఎవరు కలిగించారు? దేవుడు కలిగించారు. సముద్రంలో మార్గాల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాడు. గ్రంథంలో రాయబడ్డదా? మరి దేవుని గ్రంథమా మానవుని గ్రంథమా? ఇలా చాలా మంది ఇది మానవులు రచించారని చెప్పి వాదిస్తుంటున్నారు. ఒకడు తన ఊహను పెట్టి ప్రవచనము పుట్టదు. దేవుని యొక్క ప్రేరణ చేత మానవుల చేత రచించబడినటువంటి గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే కొన్ని ప్రవచించబడ్డ ప్రవచనాలు ఉన్నాయి, వాటిని మళ్ళీ నెరవేర్చబడ్డ లేఖనాలు కూడా మనం చూస్తాం. ఉదాహరణకి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు అని. కన్యక, ఆ కన్యక పేరు రాయలేదు ఇక్కడ, కానీ కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదరని యెషయా గ్రంథంలో యెషయా గారు యేసు ప్రభు పుట్టక ముందు 750 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించారు. ఆ లేఖనం క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల తర్వాత, క్రీస్తు పూర్వం 750 సంవత్సరంలో ప్రవచించాడు. అది తర్వాత నెరవేరింది. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో నెరవేరింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం. కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించాడు. అది ఏంటంటే ఆయనకి యేసు అని పేరు పెట్టదు. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు. యేసు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే ఇక్కడ యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం. ఈ ప్రవచనం ఎక్కడ ప్రవచించబడ్డది? యెషయా గ్రంథంలో ప్రవచించబడ్డది. ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్తలో నెరవేరింది. మరి ఎక్కడ పుడతాడనా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు, యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో
ఇశ్రాయేలీయులు ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని 750 సంవత్సరాల ముందే ప్రవచించాడు యేసు. ఎవరు? మీకా గారు. ఆ ప్రవచన ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, ఎలయనగా యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైనదానో కావు, ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినది అని నెరవేరింది. ఇక్కడ ఇది ఆశ్రమశీ గ్రంథం కాదు, ఇది దేవుని యొక్క ప్రేరణ చేత రచించబడినటువంటి గ్రంథం. ఇది దైవ గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ ప్రపంచ చరిత్ర అంతా కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూపిస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రపంచ చరిత్ర అంతా కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ దానియేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి 49 వచనాలు చదివితే అదంతా చదవటానికి ఇప్పుడు మనకు టైం లేదు. కానీ 2వ అధ్యాయంలో ఈ రాజుగారికి కల వచ్చింది. అవునా? ఏ రాజు గారండి? ఆయన నెబుకద్నెజర్ అనే రాజుకి కల వచ్చిందంట. ఇప్పుడు ఆయన ఏలుబడి ప్రారంభించిన 2వ సంవత్సరంలో కళలు ముక్కలు కాదు, ఆయన కలతాలు వచ్చినాయి. అవునా? ఆ కళలకి అర్థం తెలియక మనసు నిద్ర పడతలేదు. కళ కూడా మర్చిపోయాడు. కళ కూడా చెప్పాలంటున్నాడు. నువ్వు కన్నా కళ నాకేం తెలుస్తుంది? దాసి నీ మనసులో ఏముందో నాకేం తెలుస్తుందా? రాత్రి నీకు ఏ కాలం వచ్చిందో నాకేం తెలుస్తుందండి? మరి బంగారం తెలుస్తుందా? బంగారం వచ్చిన కాలం నీకు తెలుస్తుందా? మరి ఈ గారు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్నటువంటి మంత్రగాలి ఇంకా అందరూ కూడా శకుని గారిని కేకేసి దండలో వేయించిన కేకేసి నాకు కళ వచ్చింది, నేను మర్చిపోయినా భావం ఏంటో చెప్పాలి. వీళ్ళు అంటున్నారు ఆ కళ ఏంటో చెప్పండి రాజుగారు, భావం చెప్తూ అంటున్నారు. అయ్యి మీరు నాటకాలు ఆడుతున్నారు, కళ కూడా మీరు చెప్పాలి, లేకపోతే మిమ్మల్ని పీకిలు తీసేస్తానండి, పెంట కుప్పలుగా చేస్తాను మిమ్మల్ని, మీ జ్ఞానం అంతా జ్ఞానులందరినీ కూడా చంపేస్తానండి. ఆ కళ కూడా చెప్పాలంట. దానియేలు గారు వెళ్ళి ఈ జ్ఞానులందరినీ చచ్చిపోవడం ఏంటి, మహాదేవుని నేను అడుగుతాను అని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని యెరూషలేము వైపు దానికి ఎక్కి తెరిచి ప్రార్థన చేస్తే ఆయనకి దేవుడు ఆ కళ భావం అనుగ్రహించాడు. ఆ కళ ఏంటంట, ఈయన గారు ఒక శిల ఒక విగ్రహాన్ని చూశాడంట, ఒక బొమ్మను చూశాడు రాజుగా. ఆ బొమ్మ శిరస్సు అంతా బంగారంతో ఉందంట. భుజము వెండి, భుజము రొమ్ములు వెండి అంట, పొట్ట తొడలు ఇత్తడంట, మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టి అంట. అలా ఉందంట బొమ్మ. ఈ గ్రంథంలో మనం చదువుకుంటే 2వ అధ్యాయం అంతా కూడా చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ బొమ్మ ఆ శిరస్సేమో బంగారం, భుజాలు రొమ్ము వెండి అంట, ఉదరము తొడలు ఇత్తడంట, మోకాళ్ళు పాదాలు మట్టి అంట. అయితే ఒక రాయి వచ్చి ఎవరూ తీసుకోకుండా దాని అంతటే అది వచ్చేసి ఆ పాదాల మీద పడితే అవి తుత్తునీళ్ళు అయిపోయాయంట. చేతి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి ఆ బొమ్మ యొక్క పాదాల మీద పడితే ఆ బొమ్మ అంతా తుత్తునీళ్ళు అయిపోయిందంట, ముక్కలైపోయింది. అది కళ. ఆ కళ యొక్క భావం దానియేలు గారికి దేవుడు బయలుపరిచాడు. అదేంటన్నమాట, బంగారం అన్నది బబులోను సామ్రాజ్యం క్రీస్తుకు పూర్వం 626 సంవత్సరం నుంచి 539 సంవత్సరం వరకు బబులోను సామ్రాజ్యము
ఉన్నది. అది బంగారం లాంటి సామ్రాజ్యం. అది పోయింది. దాని తర్వాత మాదియా పారసీక రాజ్యాలు వచ్చింది. క్రీస్తుకు పూర్వం 539 సంవత్సరం నుంచి 331 సంవత్సరం వరకు మాదియా పారసీక రాజ్యాలు వచ్చింది. అవి నాశనమైపోయినాయి. తర్వాత క్రీస్తు పూర్వము 331 సంవత్సరంలో గ్రీకు రాజ్యం వచ్చింది. అది క్రీస్తు పూర్వం 168 సంవత్సరంలో అంతమైపోయింది. గ్రీకు రాజ్యం కూడా నాశనం అయిపోయింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది. క్రీస్తుకు పూర్వం 133 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 475 సంవత్సరం వరకు రోమా ప్రభుత్వం పరిపాలన చేసింది. ఆ రోమా రాజుల కాలాల్లో అప్పుడు దేవుని యొక్క రాజ్యము అక్కడ ఏర్పాటు చేయబడ్డది. చేతి సహాయం లేనటువంటి రాయి అది క్రీస్తు యొక్క రాజ్యం. అది ఆ రాజ్యము ఈ పై రాజ్యాలన్నింటినీ కూడా తుత్తునిలుగా చేసేసింది. అక్కడ ఈ నెబుకద్నెజరు గారికి వచ్చినటువంటి కళ ప్రపంచ చరిత్ర అంతటా తెలియజేస్తుంది. ఇది గ్రంథంలో ఉంది అంటే ఇది దైవ గ్రంథమే. ప్రపంచం అంతటి గురించి తెలియజేస్తుంది. ఇది దేవుని గ్రంథము. దీనికి మనం ఏమి కలగకూడదు, దీంట్లోంచి మనం ఏమి తీసేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగానే దీన్ని మనం ఆలోచన చేయాలి. ఎంతమంది రాశారండి ఈ గ్రంథాన్ని? 40 మంది రాశారు. ఎన్ని సంవత్సరాల్లో రాశారు? 1600 సంవత్సరాల్లో రాశారు. అందరిది ఒకే దేశమా? కాదు. అందరిది ఒకే భాష? కాదు. అందరికీ విద్యార్థి ఒకటేనా? కాదు. మేడిపళ్ళు ఏరుకునే వాడు కూడా రాశాడు. చదువు రానివాడు కూడా రాశాడు. అవునా? అయినప్పటికీ కూడా బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాల్లో ఏ మాత్రం కూడా విభేదము లేదు. అన్ని గ్రంథాల్లోనూ దేవుడు ఉన్నాడు, అన్ని గ్రంథాలను యేసుక్రీస్తు ఉన్నాడు, అన్ని గ్రంథాలను పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అవునండి. ఇది భిన్నత్వంలో ఏకత్వం. 66 పుస్తకాలైనా ఒకే పుస్తకంగా ఉంది. ఇది పుస్తక భాండగా. ఏ పుస్తకం ఆ పుస్తకం వేరే, అన్ని పుస్తకాలు కలిపి ఒకటే. బిబిలోస్ అనే గ్రంథంలో కలయిక అని అర్థం. అది బైబిల్. ఇది మానవ కల్పితం కాదు అనేటువంటి విషయాన్ని మనం త్వరగా అవగాహన చేసుకున్నాం. సైన్స్ సంబంధించి ప్రవచనాల గురించి ఆలోచన చేశాం. ఇది మానవ కల్పితం కాదు అనేటువంటి విషయాన్ని కొన్ని చారిత్రక విషయాల గురించి కూడా మనం ఆలోచన చేసి రుజువు చేసుకోవచ్చు. ఏమిటండి అంటే చరిత్ర, ఇజ్రాయేల్ చరిత్ర ఉంది, ఐగుప్తు చరిత్ర ఉంది, బబులోని చరిత్ర ఉంది. బాబులోనియా దేశం చరిత్రలో రాయబడ్డాయి. అవి ఇక్కడ గ్రంథంలో ఉన్నాయి. ప్రపంచంలో చరిత్రలో ఏదైతే రాయబడిందో గ్రంథంలో అదే ఉంది. పురావస్తు శాఖ వారు త్రవ్వకాలు త్రవ్వి పురాతన పాత పట్టణాలు ఎప్పుడో అవి తవ్వుతూ ఉంటారు, పరిశోధన చేస్తూ ఉంటారు. ఇటీవల నేను కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్కి ఆ బెట్ట మీదకి వెళ్ళాం ఒకసారి. అక్కడ నాణ్యాలు దొరికింది. గుప్తరాజులు పరిపాలన చేసినటువంటి కాలంలో నాణ్యాలంటే. అవునా? అంటే పురావస్తు శాఖ వాళ్ళు తవ్వుతూ ఉంటారు, కొన్ని కనబడుతూ ఉంటాయి. అలాగే తమ్మిన ఆ తవ్వకాల్లో నోవాహు కాలం నాటి జలప్రలయం, భూమిలో ఒక పొరంతా కూడా ఇసుకతో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించారు. ఆ నోవాహు వాడు కూడా అరారత్ పర్వతం మీద ఆ శిథిలాలు కనబడ్డాయంట. అది కాను ఆలోచనలో నోవాహు గురించి మనం చూస్తాం. అరారత్ పర్వతం మీద ఆ వాడ నిలిచిపోయిందంట. ఆ వాడ శిథిలాలు మన
ఈ పురావస్తు శాస్త్రజ్ఞులకి కనపడ్డాయి. వాళ్ళు తెలియజేశారు. యోసేపు కాలంలో ఐగుప్తులో ధాన్యం దారులు కట్టారు. నిర్గమ కాండంలో మనం చూస్తాము. అవి ఇప్పటికీ ఉన్నాయండి అక్కడ ఐగుప్తు దేశంలో. ఆ ధనాగారాలు, ధాన్యాగారాలు పెద్ద పెద్ద రాళ్ళతో కట్టారు. అప్పుడు యంత్రాలు లేవు, మనుషులే ఆ రాళ్ళని మోసుకుని అంత ఆ టెక్నాలజీ ఉపయోగించేటప్పుడు అలా కట్టారన్నమాట. అవి ఇప్పటికీ కూడా మనకి కనపడుతున్నాయి. అక్కడ వెళ్ళినారు చూస్తూ ఉంటారు. తర్వాత ఐగుప్తు రాజులు చనిపోయినప్పుడు ఆ శవాల్ని ఇలాగా ఉంటాయి, మమ్మీస్ అంటారు శవాల్ని. వాటిని లోపల గుహల్లో పెట్టేసి శంకుకారంతో పిరమిడ్స్ అంటారు. వాటిని ఆ పిరమిడ్స్లో పెట్టేసి ఆ రాజుగారి యొక్క శవాన్ని ఆ లోపల పెట్టి ఆయన ఉపయోగించినటువంటి సింహాసనం, ఆయన ఉపయోగించినటువంటి కిరీటం, ఆయన ఉపయోగించిన బట్టలు ఇవన్నీ కూడా ఆ పిరమిడ్లో పెట్టేసి పిరమిడ్ కట్టేశారు. ఆ శవం పాడవకుండా కొన్ని ద్రావకాలు పెట్టి ఇప్పుడు కూడా అవి ఆ శవాలలో ఉన్నాయి అని పురావస్తు శాస్త్రవార్తలో కనుక్కున్నారు. అబ్రాహాం కాలం నాటి ఊరు అనేటువంటి పట్టణం ఉంది. అది ఇప్పుడు కూడా అక్కడ ఉందట. ఆ పట్టణం, పాఠశాల గది ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. అంటే ఇది పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క గ్రంథం. ఇది మనుషుల కల్పించినది కాదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే భౌగోళిక ఆధారాలు. మనం సైన్స్ గురించి ఆలోచించేసాము, చరిత్ర గురించి ఆలోచన చేశాము, త్రవ్వకాల గురించి ఆలోచన చేశాము. ఇప్పుడు భౌగోళిక ఆధారాలు, భూగోళం అంతా ఏమిటి? బైబిల్లో వ్రాయబడినటువంటి దేశాలు, బైబిల్లో వ్రాయబడ్డ దేశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఐగుప్తు దేశం ఉందా? పాలస్తీనా దేశం ఉందా? ఇటలీ ఉందా? రోమ్ ఉందా? బైబిల్లో ఉన్నాయే అని లేనివేమి కాదు. ఇప్పుడు ఉన్నవి అప్పుడు బైబిల్లో ఉన్నాయి. పట్టణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పట్టణాలు యెరూషలేము పట్టణం ఉంది, దమస్కు నగరం ఉంది, రోమా పట్టణం ఉంది. ఇవాళ యెరూషలేము యాత్రగా వెళుతూ ఉన్నవారు అక్కడ చూసి వస్తుంటున్నారు. దమస్కు నగరం అది అక్కడ మరి సౌలు పౌలుగా మారాడు. దమస్కు క్రైస్తవులు హింసిస్తూ వెళ్ళినటువంటి ఆ దమస్కు పట్టణం ఇప్పుడు కూడా ఉంది. అంటే గ్రంథంలో వ్రాయబడ్డది ఇప్పుడు ఉంది. అంటే అది దేవుని యొక్క గ్రంథము. అప్పుడు నదులు భౌగోళిక ఆధారాలు మనం చూస్తున్నాం. నదులు ఉన్నాయి. ఇప్పుడున్న బైబిల్లో ఉన్న నదులు అప్పుడు ఉన్నాయి. నైలు నది ఉంది. చరిత్రలో భూగోళంలో నైలు నది ఇది ఈజిప్ట్ ఈవి, ఐగుప్తు ఈవి అంట నైలు నది. అంటే ఆ నైలు నది వల్లే ఆ ఐగుప్తు దేశం అంతా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటున్నారు. ఆ నైలు నది ఇప్పుడు ఉంది. యోర్దాను నది ఇప్పుడు ఉంది. యేసుప్రభు వారు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను చేత యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నారు. ఆ యోర్దాను నది ఇప్పుడు ఉంది. అక్కడ కొంతమంది అక్కడ బాప్తిసాలు తీసుకుంటున్నారు. చింతాలో దాసులు అంటుంటారు. వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి బాప్తిజం తీసుకుంటారన్నమాట. అవునా? బైబిల్లో రాయబడినటువంటి పర్వతాలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు మోషేకి ఇచ్చినటువంటి సినాయి పర్వతం ఇప్పుడు ఉంది. అక్కడ సినాయి పర్వతం, అవునా? అరారత్ పర్వతం, వాడ ఆగినటువంటి పర్వతం అరారత్ పర్వతం ఉంది. లేనివేమి గ్రంథంలో కనుక ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథము
దేవుని ప్రేరణ చేత వ్రాయబడ్డది. ఇది మనుషుల జ్ఞానాన్ని బట్టి వ్రాయబడ్డది కాదు. దీంట్లో తప్పులు చేసిన వారు ఉన్నారు, వాళ్ళు పొందిన శిక్షలు ఉన్నాయి. అంటే తప్పు చేయమని ప్రోత్సహించడం కాదు, ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష వచ్చిందో అక్కడ కూడా రాయబడ్డది. పక్షపాతం ఏమీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా రాశారంటే. కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తారంటే దీన్ని అపార్థం చేసుకుంటున్నారు. కానీ శుద్ధమైనటువంటి మనసుతో, మంచి మనసుతో ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటే మనం అసలు ఎక్కడి నుంచి వచ్చామో, ఈ భూమి మీద మనం ఎలా జీవించాలో, చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తామో తెలియజేసేటువంటి గ్రంథం ఇది ఒక్కటే ప్రపంచంలో. ఏ గ్రంథంలో కూడా లేదు. మనం ఎక్కడి నుంచి వచ్చాము? దేవుని దగ్గర నుంచి వచ్చాము. అంటే మనం ఈ లోకం కాదు, మనకు పరలోకము. మళ్ళీ మనం ఇక్కడ మరణించిన తర్వాత పరలోకం వెళ్తాము. మట్టి నుంచి తీయబడినటువంటి ఈ శరీరము మట్టికి మార్చబడుతుంది. దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది అని తెలియజేసేటువంటి గ్రంథం ఒకటే. ఇంక ఏ గ్రంథంలో కూడా ఈ విషయాలు ఉండవు. అంటే ఇది బైబిలు దేవుని యొక్క గ్రంథం. అందరూ చదువుకోవచ్చు, అందరికీ అవకాశం, అందరికీ ఉపయోగమే. కొంతమంది మూర్ఖులు ఏం చేశారంటే మతం ఆపాదించి ఇది మత గ్రంథం అన్నారు. వాళ్ళకి తెలియక సార్వజనీనమైనటువంటి గ్రంథం ఇది. ప్రతి మనిషికి అవసరమైన గ్రంథం ఇది. డాక్టర్లకి అవసరమే, యాక్టర్లకి అవసరమే, యుద్ధం చేసేవాళ్ళకి అవసరమే, నౌకలు నడిపించేవాడికి అవసరమే, పరిపాలన చేసేవాడికి అవసరమే. జీవముగల దేవుడి సంఘంలో జనులు ఎలా ఉండాలో తెలియజేసేది, మానవ సిద్ధాంతాల గురించి తెలియజేసేది బైబిల్ గ్రంథమే. కనుక ఈ గ్రంథాన్ని చదివితే జ్ఞానం వస్తుంది. సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఈ గ్రంథం గురించి. సామెతల గ్రంథం ఇవి ఎటువంటి సామెతలో ఈ గ్రంథం ఎవరెవరికి ఉపయోగపడుతుందో అనేటువంటి విషయం 1వ అధ్యాయంలో జ్ఞానమును ఉపదేశమును అభ్యసించటం, వివేక సలహములను గ్రహించటం, నీతి న్యాయ యథార్థతలను అనుసరించడంలో బుద్ధి కుశలత ఇచ్చి ఉపదేశం పొందడానికి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, యవనులకు తెలివి వివేచన పుట్టించడానికి. జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు, వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రాలు సంపాదించుకుంటాడు. అవునా? జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యాల్ని జనులు గ్రహిస్తారు ఈ గ్రంథంలోనే. అని చెప్పి గ్రంథం అందరి గొప్ప కాదు మాట్లాడా. ఇవాళ ప్రపంచంలో అధిక సంఖ్యలో ముద్రింపబడుతున్నటువంటి, అమ్మబడుతున్నటువంటి గ్రంథము ఏకైక గ్రంథము పరిశుద్ధ గ్రంథము. ప్రపంచం మొత్తానికి కొన్ని కోట్లు ఎన్నో ముద్రించబడుతున్నాయి, ఎన్నో అమ్మబడుతున్నాయి. అవునా? అందరికీ అవసరమైంది దేవుని యొక్క గ్రంథం. అంటే బైబిల్లో ఉన్న విషయాలు మనం అనుసరించాలి. బైబిల్లో లేనటువంటి వాటిని మనం అనుసరించకూడదు. అంచేత ఒక భక్తుడు చెప్తున్నాడు, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో అక్కడ నేను మాట్లాడతాను, ఎక్కడ బైబిల్ మౌనంగా ఉంటుందో అక్కడ నేను మౌనంగా ఉంటాను. బైబిల్ చెప్పింది మనం ఏం చేయకూడదు. సుఖారా బావి దగ్గర సమరస్తి ఆవిడ పేరెందుకు మనకే? దానికోసం కొట్టుకు చేస్తున్నారు కొంతమంది. సమరయస్తి అంటే శునేమీరాలను రాయబడ్డది అంతే, శునేమి పట్టణస్తురాలు అంతే. ఆ పేరు మనకు ఉందా? కావాలా? లోతు భార్య, ఆమె పేరేంటో మనకు తెలుసా? ఇక్కడ రాశారా? లేదు. రాహాబు పేరుంది అక్కడ. ఆ వేసేటప్పుడు కూడా ఆ రాహాబు పేరుంది అక్కడ.
అది దేవునికి ఇష్టమైంది. మనం పేర్లు పెట్టకూడదు, అందులో లేని మనమేమి కల్పించకూడదు, అందులో ఉన్నవి మనం తీసేయకూడదు. అలాగా ఈ గ్రంథాన్ని చదివి ఆత్మీయమైన మీరు పొందుతారని ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. మా ఉన్నతుల పరిశుద్ధ జీవాధిపతి సృష్టికర్త స్తోత్ర, మానవులుగా మేము ఏ రీతిగా జీవించాలో నాయన మా బ్రతుకుల విషయాలు ఏమిటో సమస్తం మీ గ్రంథంలో రాయించారు. ఈ గ్రంథము మీదని, మీ చేత వ్రాయించబడ్డదని తెలుసుకోవడానికి మన ఆధారాల గురించి బిడ్డలతో ముచ్చరించడానికి మీరు ఇచ్చిన సమయం బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ఈ గ్రంథాన్ని తల క్రింద పెట్టుకుని పడుకుంటాం కాదు, ప్రక్కలో తీసుకుని పడుకుంటాం కాదు, దీన్ని చదివి అందరి సంగతులు అవగాహన చేసుకుని ఆ రీతిగా జీవిస్తూ మీ నుంచి దీవెనలు పొందే భాగ్యం విన్న ప్రతి బిడ్డకు మీరు ప్రసాదించమని విజ్ఞాపన చేస్తున్నాను. విన్న ప్రతి బిడ్డకు మీరు ఆస్వాదించండి, మీ కృపలో భద్రపరచండి. ఈ గ్రంథానికి ఏది కలపకూడదని, ఈ గ్రంథంలో నుంచి ఏది తీసివేయకూడదని, ఇది ముద్రించబడ్డదని నాయన లెక్కనాలు తెలియజేస్తున్నాయి. కానీ కొంతమంది ఈ గ్రంథంలో లేని మాటలు చెబుతున్నారు, ఈ గ్రంథంలో ఉన్న మాటలు తీసేస్తున్నారు. ఎవరికి తేడు చెప్పిన వాళ్ళకి ప్రతిఫలం ఇచ్చేది మీరు. సమయం అనక అసమయం అనక వాక్యములు ప్రకటించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. జనులు హితబోధన సహింపకున్నారని పౌలు గారు తిమోతితో రాసిన మాట సభలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపలో కనికరించి సహాయం చేయండి. నేను ప్రతి బిడ్డను దీవించండి, మీ కృపలో భద్రపరచండి. సత్యాన్ని సత్యంలాగా తెలుసుకుంటాయి మంచి మనసు విన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఈ రాత్రి సమయంలో నాయన మీ కృప మాపై ప్రమరింపచేయండి. బలహీనలను ఉండి బలపరచండి. అనారోగ్యం ఉన్న వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. సమస్యలు కలిగిన వారికి పరిష్కార మార్గం అనుగ్రహించండి. ఇక ఎవరెవరు ఈ అవసరం తొలగించాలో ప్రార్థిస్తున్నారు, అందరి ప్రార్థనలు విజ్ఞాపనలు ఆలకించి మీ నామకే మహిమ తెచ్చుకోండి. గత వారం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాచి కాపాడారు, అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాబోయే వారం కూడా కాపాడు. మీ చిత్తమైతే మరొకసారి మీ సభలో ప్రియమైన మీ బిడ్డలతో కలిసి పరిశుద్ధమైన లేఖనాలు ధ్యానించే భాగ్యం దయచేస్తారని ఈ ప్రార్థన మా రక్షకులను మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.